ఇంకొక మెయిన్ క్వశ్చన్, మొన్న రేవంత్ రెడ్డి కొల్లాపూర్ సభ అనుకుంటా అక్కడ మాట్లాడుతూ మరో 10 సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రిగా ఉంటానని స్టేట్మెంట్ ఇవ్వడం, దానికి కౌంటర్గా తెల్లారి ఉదయం 8 గంటలకే రాజగోపాల్ రెడ్డి ఒక ట్వీట్ చేసిన, ఎట్లా 10 సంవత్సరాలు మీరు ఉంటారు, ఇది కాంగ్రెస్ పార్టీ విధానానికి వ్యతిరేకమైన ట్వీట్ చేయడం. సో ఈ యాంగిల్ని మీరు ఎట్లా చూస్తున్నారు? అక్కడ సంజయ్ వర్సెస్ ఈటలని, ఇక్కడ రేవంత్ వర్సెస్ రాజగోపాల్ రెడ్డిగా చూడొచ్చా? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇది నిజంగానే కాంగ్రెస్ పార్టీ విధానం కోసం ఆయన ట్వీట్ చేసిండా, లేదు ఈయన మంత్రి పదవి కోసం, ఈయన ఇంటర్నల్ దీనికోసం పర్సనల్ కోసం ట్వీట్ చేసిందంటారా? రేవంత్ రెడ్డి గారు అన్న కామెంట్ చూస్తే, నాయకుడు అనేటోడు ఎప్పుడైనా కార్యకర్తలకి ప్రజలకి విశ్వాసాన్ని కలిగిస్తాడు. మన పార్టీ బలంగా ఉంది, నేనే నాయకుడిగా ఉంటా అని. అయితే ఆయన 10 ఏళ్ళు నేనే ఉంటా అనడం ఆయన కాన్ఫిడెన్స్ లెవెల్ కావచ్చు, లేకపోతే లోపల ఎవడన్నా సీటు గుంజుతుండేమో అంతర్గతంగా అని చెప్పి ఆయన అభద్రత కూడా కావచ్చు. అయితే రాజగోపాల్ రెడ్డి మాట్లాడింది చూస్తే, ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి గారు ఎప్పుడు మాట్లాడుతున్నారు, ఈయన మంత్రి పదవి రానప్పుడు మాట్లాడుతున్నారు. అదే విషయం ముందే అసలు ఫస్ట్ నుంచే ఉంటే, ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి గారికి హైకమాండ్ ప్రామిస్ కూడా చేసింది. ఆయన బీజేపీ నుంచి తీసుకొచ్చినప్పుడు మన భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డికి సపోర్ట్ చేయమన్నప్పుడు ఈయనకి మంత్రి పదవి ఇస్తా అని చెప్పారు. ఈయనకి మంత్రి పదవి రాలేదనే అసంతృప్తి, అసహనం స్పష్టంగా కనబడుతుంది. రాజకీయ నాయకులు పదవులు ఉన్నప్పుడు ఒక మాట, పదవిలో లేనప్పుడు ఒక మాట మాట్లాడితే దానికి విశ్వసనీయత ఉండదు. రాజగోపాల్ రెడ్డి నాకు కూడా మంచి మిత్రుడే, బోలాశంకరే, ఆయన ఓకే. బట్ ప్రజలు ఏ విధంగా అర్థం చేసుకుంటారు? ఆయన అనాలా ఏమని, సామాజిక న్యాయం అని మనం అంటాం కదా, మీరెట్లా నేనెట్లా ముఖ్యమంత్రి అయితే బీసీలో, ఎస్సీలో, ఎస్టీలో ముఖ్యమంత్రి కావాలి అప్పుడు ఆయన స్టేట్మెంట్ వేరే ఉండేది. ఇప్పుడు రాహుల్ గాంధీ ఒకవైపు సామాజిక న్యాయం అనుకొని రాజ్యాంగం పట్టుకొని దేశమంతా తిరుగుతున్నాడు. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే రెడ్ల పార్టీ అని ముద్రపడ్డది. 75 సంవత్సరాలు రెడ్లే పాలించారు. ఇప్పుడు ఈసారైనా బీసీలకు లేకపోతే సామాజిక న్యాయం కోసం ఎస్సీ ఎస్టీలకు ఇవ్వాలనాలి. కానీ ఈయన ముఖ్యమంత్రి, ఇప్పుడు ఇద్దరికి ఏంది, ఈయన బయట నుంచి వచ్చిండు, హోంగార్డు ఎస్పీ గొడవ వాళ్ళందరూ చూసాం కదా. ఇప్పుడు హోంగార్డు ఎస్పీ అనుకున్న చోట ఇప్పుడు వెంకటరెడ్డి మంచిగానే ఉన్నాడు. వెంకటరెడ్డి గారు ఏమంటున్నారు, ఈయనే 10 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉంటాడు అంటున్నాడు. అంటే వెంకటరెడ్డికి మంత్రి పదవి వచ్చింది కాబట్టి రేవంత్ రెడ్డిని పొగుడుతున్నాడు. రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి రాలే. నిజంగా చెప్పాలంటే రాజగోపాల్ రెడ్డి గారు బలిగా బకరాయిండు. ఆయన పాపం కాంగ్రెస్ లో ఉండి బీజేపీ వాళ్ళు తీసుకొచ్చి ఈటల రాజేందర్ ఈయన కలిసి బండి సంజయ్ పోస్ట్ పోవడంలో వీళ్ళిద్దరు లాబింగ్ చేసిరని బండి సంజయ్ వర్గం అంటారు. ఆ విషయంలో ఈటల రాజేందర్ కూడా నన్ను మోసం చేసినని రాజగోపాల్ రెడ్డి చెప్తాడు. ఇప్పుడు ముఖ్యమంత్రి కావాల్సిన ఆయన మరి అంత బలిగా బకర ఎట్లా అవుతాడు? అదే ఇప్పుడు ఆయన ఏంటంటే తెలంగాణ క్యారెక్టర్, పాపం కుట్రలు కుతంత్రాలు తెలియవు, బోలాశంకర్ మనిషి. ఆయన ఏదైనా ఆయన సొంత డబ్బులు పంచిండు తప్ప ఆయన ప్రజలను దోచుకోలే. కానీ రేవంత్ రెడ్డి వేసిన ఎత్తుగడలో చిత్తైపోయాడు. ఇప్పుడు ఏమైంది పరిస్థితి, రేవంత్ రెడ్డి నేనే 10 ఏళ్ళు ఉంటా అంటే ఆయన ఏమంటున్నాడు, కేటీఆర్ గుండెల మీద రాసుకో నేనే 10 ఏళ్ళు ఉంటా, కేసీఆర్ నీ కొడుకు గుండెల మీద రాయంటున్నాడు. అది ఏ నాయకుడైనా నేను ఉంటా అని బలంగా చెప్పడం ఒకటి. మరి కాంగ్రెస్ పార్టీలో ఎవరన్నా ఈ 2 సంవత్సరాల్లోనే గుంజుతున్నారేమో అని మిగతా కాంగ్రెస్ పార్టీలో ఈయన వ్యతిరేకులకు కూడా వార్నింగ్ ఇస్తున్నాడు. అది వాళ్ళ ఇంటర్నల్. ఆయన 10 ఏళ్ళు ఉంటాడా, 10 నెలలు ఉంటాడా, 10 నిమిషాల్లో మారిపోతారు. కాంగ్రెస్ పార్టీలో సోనియా గాంధీకో రాహుల్ గాంధీకో కోపం వస్తే 10 సెకండ్లలో ఫోన్ కాల్ వస్తుంది, సీఎం సీట్ రిజైన్ చేయాలి. రేపు ఏం జరుగుతుందో, నెక్స్ట్ గంటలో ఏం జరుగుతుందో తెలియని టైంలో 10 ఏళ్ళు నేనే సీఎం ఉంటా అనడం కూడా రేవంత్ రెడ్డి ఒక అతి విశ్వాసానికి నిదర్శనం. అయితే రాజగోపాల్ రెడ్డి మాట్లాడిన కాంటెక్స్ట్, ఈయన మంత్రి పదవి రాలే కాబట్టి ఇప్పుడు అంటున్నారు. ఏదేమైనా వీళ్ళు ప్రజల కోసం పనిచేయాల్సింది. అన్ని పార్టీలో నాయకులు పదవుల కోసం, అధికారం కోసం, డబ్బు కోసం, కాంట్రాక్టుల కోసం కొట్టుకుంటున్నారు. వీళ్ళెవరు ప్రజా సమస్యల మీద కొట్లాడరు. రాజగోపాల్ రెడ్డి గారు కొట్లాడాల్సింది నిరుద్యోగుల మీద కొట్లాడాలి. నిరుద్యోగులకు అన్యాయం జరుగుతుంది, రేవంత్ రెడ్డి ఈ 18 నెలల కాలంలో ఏం చేయలేదని ఆమరణ దీక్ష కూర్చోవాలి, అప్పుడు నాయకుడు అవుతాడు. రేవంత్ రెడ్డి 10 ఏళ్ళు ఉంటాడా, 10 నెలలు ఉంటాడా అని హైకమాండ్ డిసైడ్ చేస్తుంది. నీకు నిజంగానే నీకు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటే నువ్వు ప్రజల్లోకి వచ్చి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ మీద కూడా కొట్లాడు. నువ్వు ప్రజల కోసం కొట్లాడకుండా వీళ్ళంతా ఫామ్ హౌస్ రాజకీయాలు చేస్తూ ఏదో ప్రెస్ మీట్లు పెట్టి సోషల్ మీడియా నెరేటివ్ సెట్ చేస్తా అంటే, ప్రజలు ఎవరైతే స్ట్రీట్ ఫైట్ చేస్తారో, ఎవరైతే తమ ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తారో, ఇప్పుడు రాజేంద్ర అని ఆ విషయంలో మెచ్చుకోవాలి. మూసీ విషయంలో పార్టీలకు అతీతంగా ఆయన వచ్చి కొట్లాడింది కాబట్టి ఇలా మూసీ నది పరివాహక ప్రాంతంలో రాజేంద్ర అనే కొంచెం పేరు వచ్చింది. కొట్లాడితే నెత్తిన పెట్టుకుంటారు. రాజగోపాల్ రెడ్డి గారు నిజంగా ప్రజల్లో నాయకుడు కావాలనుకుంటే నువ్వు రా, బయటికి రా. ఇలా నిరుద్యోగులు కొట్లాడుతున్నారు, సర్పంచులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఈ 18 నెలల కాలంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఏ హామీలు కూడా అమలు కావట్లే. ఇలా మొత్తం మళ్ళా తెలంగాణ సోయి లేకుండా కోస్తా ఆంధ్ర చంద్రబాబు నాయుడు ఏజెంట్లు పాలన చేస్తున్నా అంటున్నారు. దాని మీద మాట్లాడు నువ్వు.
ఇలా తెలంగాణ కాంట్రాక్ట్లు అంతా ఆంధ్ర వాళ్ళకి ఎందుకు వెళ్తున్నాయి? సెక్రటరియట్ లో ఆంధ్ర వాళ్ళ పెత్తనం ఎట్లా జరుగుతుంది? ఎగ్జాంపుల్ తో సహా చెప్పు. రాజగోపాల్ రెడ్డి గారు, మీరు నిజంగా ప్రజల వైపు ఉంటే ప్రజలు మీ వైపు ఉంటారు. మీరు కేవలం మీకు నష్టం జరిగినప్పుడు ఒక ట్వీట్ చేసి ఒక కామెంట్ చేస్తే కుదరదు సార్. ఇది T20 మ్యాచ్ లాంటి. మీరు టెస్ట్ సిరీస్ ఆడుతున్నారు. Yeah. మీ 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 వ్యక్తిత్వం పట్ల, మీ పట్ల నల్లగొండ ప్రజలు మీరు సాయం చేసిరనే ఉంది. కానీ ఎంతకాలం సామాజిక న్యాయం అనేది కూడా మాట్లాడాలి కదా మీరు. ఈ రెడ్ల పాలన, ఈ అగ్రవర్ణాల పాలన కాదు. మనం బీసీలకి చేయాలి, ఎస్సీలకి చేయాలి, ఎస్టీకి చేయాలని మాట్లాడితే మీరు నాయకుడు అవుతారు.